ఒంటరితనం తుంటరితనం. రచన దురికి మోహన్ రావు. విమానం రెండు రెక్కలు విచ్చుకొని గద్దలా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతోంది. మేఘాలని చీల్చుకుంటూ ముందుకు సాగుతోంది. గాలిని వెనక్కి నెట్టుకుంటూ కాలానికి పోటీ పడుతూ హాయిగా స్వేచ్ఛగా ఎగురుతోంది. ఆ విమానంలో కూర్చున్న మిత్ర కళ్ళు మూసుకున్నాడు. మూసిన అతని కళ్ళలో అతని భార్య మాన్య మెరుస్తోంది. ఆమెతో శోభనం చేసుకున్న తొలి రాత్రి జీవితంలో మరపురాని రాత్రి. రెండో రాత్రి మతిపోగొట్టింది. మూడో రాత్రి మునుపెన్నడూ చవిచూడని రాత్రి. శతకోటి రాత్రులను తలదన్నే ఆ 3 రాత్రులు కాలంలో కలకాలం నిలిచిపోయాయి. ఆ 3 రాత్రులు వసంతం లేని రాత్రులు, కాలానికి మారని రాత్రులు. ఎన్ని వసంతాలు మారినా ఆ రాత్రులు మారవు. స్త్రీని మొదటిసారి చూసిన రాత్రి, మొదటిసారి తాకిన రాత్రులు. ప్రకృతి కాంత ఒడిలో శాశ్వతంగా పులకించిన రాత్రులు, పాలు తేనెలా శాశ్వతంగా కలిసిన తీయని రాత్రులు. కానీ ఆ 3 రాత్రులు గడిచిన రోజే అమెరికా నుంచి పిలుపొచ్చింది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఎండి మరో కంపెనీకి వెళ్ళిపోయారు. అన్ని లావాదేవీలు ఆగిపోయాయి. అందుకే 3 నెలలు సెలవు పెట్టుకున్న మిత్ర 4వ రాత్రి జరుపుకోకుండానే ఉన్న ఫలంగా అమెరికా వెళ్ళాడు. మాన్యను హైదరాబాద్లోని మెట్టినింట్లో ఒంటరిగా వదిలేశాడు. అతని తల్లిదండ్రులు ఊళ్ళో ఉంటారు. ఆమె తల్లి చెల్లెలు మధ్యలో వచ్చి ఆమెకు తోడుగా ఉంటున్నారు. మధ్య మధ్యలో అతని స్నేహితురాలు గ్రీష్మ కూడా తోడుగా ఉంటోంది. ఆమెకు H1 వీసా తెప్పించి అమెరికాకు పిలిపిస్తానని మాటించాడు. కానీ పని ఒత్తిడిలో అది వీలు కాలేదు. 6 నెలలు అతి కష్టం మీద గడిచాయి. ప్రతి రాత్రి అతను భార్యతో మాట్లాడుతూ మురిసిపోతున్నాడు. ఆమె కూడా ఎంతో ఓర్పుతో సహనం చూపింది. మీరు పిలిపించినప్పుడే అమెరికా వస్తానని ఆమె మురిసిపోయింది. కంపెనీకి వచ్చిన కొత్త ఎండి కత్తిలాంటివాడు. కంపెనీని ప్రగతి పథంలో పరుగులు తీయించాడు. దాంతో అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. బోనస్గా NRI ఉద్యోగులకు సెలవు దినాలు ప్రకటించారు. ఇండియాకు వచ్చి మాన్యకి వీసా ఏర్పాట్లు చేయాలని మిత్ర విమానం ఎక్కాడు. ఈ విషయం ఆమెకు చెప్పలేదు. ఒకేసారి ఇంటికెళ్ళి ఆమెను ఆశ్చర్యపరచాలని అనుకున్నాడు. ఇలాంటి షాక్లు ఇవ్వడం అతనికి చిన్నప్పటి నుంచి అలవాటు. విమానం రాత్రి 12 గంటలకు ఎయిర్పోర్ట్లో దిగింది. మిత్ర క్యాబ్ ఎక్కి తన లగేజ్తో భార్య కోసం కొన్న బంగారు నెక్లెస్కి పన్ను చెల్లించి ఇంటి ముఖం పట్టాడు. మిత్ర ఇంటి ముందు క్యాబ్ ఆగింది. అప్పటికే ఆ వీధిలో విద్యుత్ సరఫరా ఆగిపోయినట్లుంది. వేసవిలో కరెంటు కొరత ఎక్కువ. అతను లగేజ్ తీసుకొని ఇంటి కాలింగ్ బెల్ నొక్కబోయాడు. కరెంట్ లేకుండా అది పనిచేయదని తెలుసు. తలుపు తట్టాడు. జవాబు రాలేదు. కానీ మాటలు వినిపించాయి. ఈ కరెంట్ ఎప్పుడొస్తుందో ఏమో, ఏసీ లేకుండా నేను పడుకోలేను అని మగ గొంతు వినిపించింది. ఆ గొంతు ఎవరిదో మిత్రకు తెలీదు, గుర్తుపట్టలేదు. ఇద్దరం బట్టలు విప్పేశాముగా, అలాగే పడుకో అని మాన్య తీయని గొంతు వినిపించింది. గుర్తుపట్టాడు. గుండె జల్లుమంది. ఏదో అనుమానం. బట్టలిప్పితే మాత్రం ఏంటి సుఖం, చీకట్లోని అందాలు కనిపించలేదు అని మగ గొంతు. క్యాండిల్ వెలుగులో బాగానే కనిపిస్తున్నాయిగా, అయినా కొత్తగా ఏం చూస్తావు, ప్రతి రాత్రి చూస్తున్నావుగా అని మాన్య చిలిపితనం. పక్కలో పిడుగుపడ్డట్లు మిత్ర చావుకేక వేశాడు. ఆ కేక అతని గొంతులోనే ఆగిపోయింది. బయటికి వచ్చి ఉంటే నిద్రపోతున్న ఆ వీధి మొత్తం మేల్కొనేది. నేను ఇంటికి వెళతాను అని మగ గొంతు. ఈ ఒంటరితనం భరించలేకే రాత్రివేళ నిన్ను పిలిపిస్తున్నాను. ఈ రాత్రి నన్ను వదిలి వెళ్తే ఎలా? పైగా కరెంట్ కూడా లేదు. నాకు భయం. వద్దు, ఎప్పట్లాగే తెల్లవారుజామునే వెళ్ళిపో. రేపు మా అమ్మ హైదరాబాద్ రాబోతుంది. ఎలాగో వారం రోజులు మనం కలవడానికి వీలుండదు అని ఆమె గొంతులో ఆందోళన. మిత్ర రక్తప్రసరణ ఆగిపోయి నవనాడులు చల్లబడ్డాయి. కాళ్ళు చేతులు గజగజా వణికాయి. ఇక ఆ మాటలు వినడం ఇష్టం లేనట్లు ఈసారి గట్టిగా తలుపు కొట్టాడు. ఎవరో తలుపు కొడుతున్నారు అని మగ గొంతు ఆందోళన. అవును అని ఆమె గొంతులో భయం. కొంపదీసి నీ మొగుడా అన్నాడు. ఛా, ఏమిటా అపశకునం మాటలు? నా భర్త మరో 3 నెలల వరకు రాడు. వచ్చినా నాకు చెప్పే వస్తాడు అంది. మరి ఎవరు తలుపు కొట్టారు అన్నాడు. కొంపదీసి దొంగలా అంది. దొంగలు తలుపు కొట్టిరారు, బద్దలు కొట్టి వస్తారు. నేను వెళ్ళి చూస్తాను అన్నాడు. జాగ్రత్త, వాడి చేతిలో ఏ కత్తుందో రివాల్వర్ ఉందో అని ఆమె స్వరం వణుకుతోంది. అతను చిన్న టవల్ చుట్టుకుని వచ్చి ధైర్యంగా తలుపు తెరిచాడు. మిత్ర కోపంతో అతన్ని చూశాడు. 6 అడుగుల పొడవు, బక్కబల్చగా ఉన్న అందంగా ఉన్నాడు. అతని వెనకే టవల్ చుట్టుకుని వచ్చిన మాన్య క్యాండిల్ పట్టుకుని వచ్చింది.
మిత్రాన్ని చూసి సంతోషించాల్సిన ఆమె చావుకేక వేసింది. ఎవరు మీరు అని అతను కోపంగా అడిగాడు. నీ ప్రేయసికి మొగుణ్ణి అని మిత్ర కసిగా కోపంగా అన్నాడు. ఈసారి అతను అరిచాడు. భయంగా చూశాడు. మిత్ర ఇద్దరిని మింగేసేలా చూసి మారు మాట్లాడకుండా తన బ్యాగుల్ని ఇంట్లోకి తీసుకొస్తున్నాడు. అతను చకచకా బట్టలు వేసుకుని దొంగలా పారిపోయాడు. ఆమె చకచకా నైటి వేసుకుంది. మిత్ర మారు మాట్లాడలేదు. తన గదిలోకి ఒక్కడే వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఆమె సోఫాలో కుప్పగా కూలిపోయింది. మిత్ర హాల్లో కూర్చుని తలకు అమృతాంజన్ రాసుకుంటున్నాడు. రాత్రంతా అతనికి నిద్ర బరువయింది. మాన్యకి నిద్ర కరువయింది. రాత్రంతా ఏడ్చి ఉంటుంది. కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రబడ్డాయి. కళ్ళు చీముతో వాచిన పుండును తలిపిస్తున్నాయి. ఇంట్లో ఇద్దరే ఉన్నారు. ఏకాంతం తోడుగా ఉంది. ఆమె వంటగదిలోంచి టీ కప్పుతో వచ్చింది. టీ ఇవ్వబోయింది. అతను తీసుకోలేదు. ఆమె చేయి తాకవచ్చని అసహ్యం. ఆమె తప్పు చేసిన దానిలా ఏడుస్తూ సారీ అంది. అతను కళ్ళు మూసుకుని తలను మర్దనా చేసుకుంటూ ఎందుకు అని ఏమీ చూడనట్లు ఏమీ తెలియనట్లు నాటకీయంగా అడిగాడు. రాత్రి జరిగిన దానికి అని గోముగా రోధిస్తూ మెల్లిగా అంది. అందులో నీ తప్పేముంది? నీ వయసు తప్పు. నువ్వు తిన్న ఉప్పు కారం తప్పు. అదేం విచిత్రమో, పెళ్లి కానంత వరకు అమ్మాయిలు అబ్బాయిలు బుద్ధిగా ఉంటారు. కోరికల్ని అదుపులో పెట్టుకుంటారు. కానీ పెళ్ళయ్యాక అదుపు తప్పుతారు. ఈ పొందు అలవాటు మందు అలవాటు లాంటిది. అలవాటు కానంత వరకు దాని జోలికి పోరు. ఒక్కసారి దానికి అలవాటు పడితే రోడ్డు మీద పబ్లిక్గా బెల్ట్ షాప్ ముందు నిలబడి తాగడానికి కూడా వెనకాడరు. అందులోనూ 3 రాత్రులు శోభనం చేసుకున్న దానివి 6 నెలలు మడికట్టుకుని ఆగడం కష్టమే. ఏ భార్య ఆగలేదు. ఆగితే అది ఆడదే కాదు. ఏ భర్త కూడా ఆగలేడు. ఆగితే వాడసలు మగాడే కాదు. ఇందులో నీ తప్పుందని నేను అనుకోవడం లేదు. కానీ నువ్వు చేసిన తప్పల్లా నాకు విడాకులు ఇవ్వకుండా తప్పు చేశావు. రాత్రి జరిగిన దాన్ని క్షమించవచ్చు. కానీ నాకు విడాకులు ఇవ్వకుండా తప్పు చేశావే, దాన్ని నేనే కాదు ఎవ్వరూ క్షమించలేరు. నాకు విడాకులు ఇచ్చాక నువ్వు ఆ పని చేసుంటే దాన్ని శృంగారం అనేవాళ్ళు. కానీ మొగుడు కట్టిన తాళని మెళ్ళో వేసుకొని పరాయి మగాడితో రాత్రి నువ్వు చేసిన దాన్ని సారీ, అలాంటి పదాలు నేను వాడను అని బాధగా అన్నాడు. అది నిజమే అన్నట్లు ఆమె తలాడించింది. సిగ్గుతో చితికిపోతుంది. ఉడితాడును మెడకు బిగించుకుని ఉయ్యాల ఊగుతున్నట్లు విలవిలలాడుతుంది. ఆమె మాట్లాడలేకపోతుంది. కానీ మానాన్ని చంపుకొని ఆత్మాభిమానానికి చితిపెడుతూ మాట్లాడక తప్పని పరిస్థితి. అందుకే అతని కాళ్ళు పట్టుకొని ఈ ఒక్కసారికి క్షమించండి, మరోసారి ఇలాంటి పాపం చేయను, చేస్తే నన్ను కత్తితో పొడిచి చంపండి అని ప్రాధేయపడింది. ఆమె చేతి స్పర్శను కూడా సహించలేని అతను దూరం జరుగుతూ, చెప్పానుగా నువ్వు తప్పు చేయలేదని. నువ్వు లైలావి కాదు, నేను మజ్నుని అంతకంటే కాదు. మనం ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. ఒకరిని ఒకరం అర్థం చేసుకుని పెళ్లి చేసుకుని మోసపోతే బాధపడాలి. కానీ మొన్నటి వరకు నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. కులం పిల్ల కావాలని మ్యారేజీ బ్యూరోలో నీ ఫోటో చూశాను. మీ ఇంటికి వచ్చాను. పెళ్లి చూపుల్లో నీ అందం నచ్చింది. మీ వాళ్ళు ఇస్తానన్న కట్న కానుకలు మా అమ్మా నాన్నకు నచ్చాయి. నా చదువు, నా అమెరికా ఉద్యోగం, నా ఆస్తిపాస్తులు నీకు మీ వాళ్లకు నచ్చాయి. వెంటనే పెళ్లి జరిగింది. మరుసటి రోజే మనకు శోభనం జరిగింది. అందులోనూ 3 రాత్రులే. 4వ రాత్రి నేను అమెరికాకి చెక్కేశాను. నా దారి నేను వెతుక్కున్నాను. నీ సుఖాన్ని నువ్వు వెతుక్కున్నావు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కనీసం 6 నెలలు కావాలి. నువ్వు మాత్రం మగతోడు లేకుండా ఇంత పెద్దింట్లో ఒంటరిగా ఎలా ఉండగలవు? ఇలాంటి తప్పు చేయడం తప్పు కాదు అని చాలా వ్యంగ్యంగా అన్నాడు. ఆ మాటలు కండువాలో దాచికొట్టిన చెప్పు దెబ్బల్లా తగులుతున్నాయి. అతన్ని ఎలా బతిమాలుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. చివరికి అతని మాటలు అతనికే అప్పచెప్పాలని, మరి నన్ను ఇంతగా అర్థం చేసుకున్న మీరు క్షమించి చేరదీయండి అని అర్థించింది. అతను లేచి నిలబడి, సారీ, నిన్ను అర్థం చేసుకునే విచక్షణ ఉంది, కానీ నిన్ను క్షమించేంత సంస్కారం లేదు. నేను కూడా సాటి మగాడినే. నాకు మానాభిమానాలు ఉంటాయి. పులిహోర ఎంత రుచిగా ఉన్నా అది ఎంగిలిదని తెలిస్తే తినలేదు. ఇది అంతే. నేను క్షమించి చేరదీసినా ఎంగిలిపడిన నీ శరీరం, నీ మనసుతో సుఖపడలేను. పైగా నిన్ను ఒంటరిగా వదిలి నేను మళ్ళీ అమెరికా వెళ్ళాలి. అక్కడ నేను ఒంటిగా మనశ్శాంతితో ఉండలేను. నువ్వు ఎవడితో కులుకుతున్నావో ఆ విషయం నలుగురికి తెలిస్తే నా పరువు ఏమవుతుందనే నరకాన్ని నేను అనుభవించలేను. అందుకే రాత్రే ఓ నిర్ణయానికి వచ్చాను.
నీకు విడాకులు ఇవ్వదలిచాను అని గంభీరంగా అన్నాడు. తలమీద పిడుగుపడ్డట్లు ఆమె ఉలిక్కిపడింది. గజగజా వణికింది. ఆమె ఊహించింది ఇది కాదు. ఉదయం లేవగానే బండబూతులు తిట్టి 4 దెబ్బలు వేస్తాడనుకుంది. కాని ఏకంగా విడాకులు తీసుకుని శాశ్వతంగా తెగతెంపులు చేసుకుంటాడని కల్లో కూడా ఊహించలేదు. అతను బాధగా చూస్తూ, మన పెళ్ళయి 6 నెలలే. కనీసం ఏడాది దాటితే కాని విడాకులకు అర్జీ పెట్టుకోలేము. కాబట్టి నువ్వు వెంటనే మీ పుట్టింటికి వెళ్ళిపో. 6 నెలల తర్వాత నీకు విడాకుల నోటీసు పంపిస్తాను. ఇక మనం కోర్టులో కలుసుకుందాం అని అదే తన తుది నిర్ణయం అన్నట్లు కసిగా చూశాడు. ఆమె మళ్ళీ అతని కాళ్ళు పట్టుకుని, నాకు అన్యాయం చేయకండి. నేను చేసింది తప్పే, కానీ కావాలని చేయలేదు. కావాలంటే నన్ను కొట్టండి, తిట్టండి, కానీ ఇంట్లోంచి గెంటేయకండి. మీకు పుణ్యం ఉంటుంది అని దీనాతిదీనంగా వేడుకుంది. అతను దూరంగా జరిగి, వద్దు, నువ్వేడుస్తుంటే జాలి వేయట్లేదు, అసహ్యమేస్తోంది. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి మీ వాళ్లకు ఏం చెప్తావో అది నీ ఇష్టం. నేను మాత్రం నువ్వు చేసిన తప్పు గురించి ఎవ్వరికీ చెప్పను. నీ పరువు తీయడం, నిన్ను నలుగురిలో చులకన చేయడం నాకిష్టం లేదు. కానీ వాళ్ళు కారణం అడిగితే మాత్రం నేను నిజం చెప్తాను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదని రుజువు చేసుకోవాలి. కాబట్టి రంకు నేర్పిన నీలాంటి దానికి బొంకడం పెద్ద కష్టమేం కాదు. వెళ్ళు అని ఆదేశించాడు. ఆమె వినలేదు. తనని క్షమించమని అతని 2 కాళ్లను గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ ఏడుపు అతనికి మరింత కోపం తెప్పిస్తోంది. అయినా ఎంతో సహనంతో ఆమెను మందలిస్తూ, నా స్థానంలో చదువుకోని మగాడు ఉండి ఉంటే మీ ఇద్దరిని రాత్రే కొట్టేవాడు. 10 మందితో కొట్టించేవాడు. చదువుకున్న మగాడై ఉంటే నేను బండబూతులు తిట్టి రాత్రే ఇంట్లోంచి గెంటేసేవాడు. నేను ఆ 2 చేయలేదు. ఎందుకంటే నాకు చదువుతో పాటు సంస్కారాన్ని మా అమ్మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి నేర్పారు. మా నాన్న మాజీ జడ్జి. చిన్నప్పటి నుంచి నాకు నీతి చెప్పేవాడు. నీకు కోపం వస్తే ఎవరినైనా కొట్టు, ఇంకా కోపం వస్తే పొడు. అది భరించరాని కోపమైతే హత్య చెయ్యి. దానికి గల కారణాలను కోర్టు పరిశీలించి నీకు న్యాయం చేస్తుంది. కానీ కామం విషయంలో కోరిక పుడితే తప్పు చేయకని చెప్పేవాడు. ఆ చిన్న తప్పు నిన్ను హంతకుల్లా బోనులో తలవంచుకొని నిలబడేలా చేస్తుందని చెప్పేవాడు. పెళ్లికి ముందు తప్పు చేస్తే వీడు తిరుగుబోతని ఎవ్వరూ పిల్లనివ్వరు. పెళ్లి తర్వాత తప్పు చేస్తే కామాంధుడని పెళ్ళాం కాపురం చేయదనేవాడు. క్షణం సుఖం కోసం చేసే ఓ చిన్న తప్పు జీవితాంతం శిక్షణ విధిస్తుందనేవాడు అని బాధపడ్డాడు. ఆమె మాట్లాడలేకపోతోంది, కాదనలేకపోతుంది. తప్పు చేసిన వాళ్ళు ఆ సమయంలో ఇలాంటి మంచి సూక్తిని ఇట్టే జీర్ణించుకుంటారు. మామూలు సమయాల్లో ఇలాంటి సూక్తులు బుర్రకెక్కవు. బుర్రకెక్కితే అసలు తప్పే చెయ్యరు, అది వేరే విషయం. ఆమె చేసిన తప్పేంటో ఆమెకు తెలిసింది. అందుకే ఆ సూక్తులు ఎంత నిజమో గ్రహించగలుగుతోంది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. తెడ్డు తేలుతోంది, పడవ మునిగింది. ఇక ఆమె మునగక తప్పదు. అతనే మాట్లాడుతూ, పెళ్లికి ముందు అందమైన అమ్మాయిల్ని చూడగా కోరికలు పుట్టేవి. నా స్నేహితురాలు ఉషా, నిర్మల, గ్రీష్మలను చూసి చెలించేవాణ్ణి. కానీ అనుక్షణం మా నాన్న చెప్పిన సూక్తులు నీడలా వెంటాడేవి. పెళ్లి తర్వాత నీతో 3 రాత్రులు గడిపాక నేను అమెరికాకు వెళ్ళి ఒంటరిగా బతికాను. నా చుట్టూ నిన్ను మించిన అమ్మాయిలు. వాళ్ళను చూడగానే తప్పు చేయాలని నాకు అనిపించింది. కానీ క్షణకాలిక ఆవేశానికి బానిసైతే జీవితాంతం పెళ్ళానికి బానిసలా బతకాల్సి వస్తుందని భయపడి అదుపులో ఉన్నాను. ఆ విషయం నీకు తెలిస్తే భరించలేవని, అది సంస్కారం కాదని, పెళ్ళంటే ఒక నమ్మకమని బ్రహ్మచారిలా బతికాను. నా కోరికలను అదుపులో పెట్టుకున్నాను. సుఖపడాలనుకునే రోజే వస్తే నేను కూడా దర్జాగా సుఖపడతాను. కానీ నీకు విడాకులు ఇచ్చాకే. ఒడ్డుకు చేరుకున్నాకే ఇసుక మీద పాదం పెట్టాలి. పడవలో ఉండి నీళ్లలో కాలు పెడితే మునిగిపోతాము. ఆమె ఇంకా ఏడుస్తోంది. ఎంత బతిమాలినా అతను వినలేదు. ఆమె బతిమాలుతుంటే అతని కోపం మరింత పెరుగుతోంది. చివరికి అతను, నీ నగలు, నువ్వు దాచుకున్న డబ్బు తీసుకుని వెంటనే మీ పుట్టింటికి వెళ్ళిపో అని ఆదేశించాడు. కానీ ఆమె వెళ్ళలేదు. 2-3 రోజుల్లో అతని కోపం తగ్గుతుంది అనుకుంది. మహా అయితే తిట్టి 4 దెబ్బలు కొడతాడు అనుకుంది. కానీ అతను అలా చేయలేదు. 4 రోజులు అతను ఆమెతో మాట్లాడలేదు. అసలు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆమె చేసిన వంట తినలేదు. కనీసం ఆమె చేత్తో టీ కూడా తాగలేదు. కారణం నాకు కూడా తెలియదు నాన్న. అమెరికా నుంచి రాగానే విడాకులు కావాలన్నారు. ఒప్పుకున్నాను అని మంచం మీద కూర్చున్న మాన్య కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. కంచంలో అన్నం కలుపుతూ గోరుముద్దలు తినిపిస్తున్న అనసూయ, పెళ్ళంటే తమాషాగా ఉందా? అతను అడిగినంత కట్నం ఇచ్చాము, ఘనంగా పెళ్లి చేశాము.
పట్టుమని 6 నెలలు తిరగకుండానే విడాకులు కావాలంటే ఎలా? న్యాయం లేదా? ధర్మం లేదా? కులం లేదా? ముందుగా కులం పంచాయతీ పెట్టి అల్లుణ్ణి చెప్తో కొట్టిస్తాను అని అరిచి ఓ ముద్ద తినిపించబోయింది. మాన్య ముఖం తిప్పుకొని, వద్దు, నేనంటే ఇష్టం లేని వాడితో నేను ఇక కాపురం చేయదలుచుకోలేదు. విడాకులిస్తాను. ఈ విషయంలో ఎవ్వరూ మాట్లాడొద్దు అని భయంగా అంది. నిజం చెప్పి తన పరువు తాను తీసుకోదలుచుకోలేదు. ఆనందరావు ఆశ్చర్యపోయి, అమెరికాలో అల్లుడు మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా అని పళ్ళు కొరుకుతూ అడిగాడు. ఆమె ఒక్కసారిగా ఏడుస్తూ, లేదు, ఆయన అలాంటివాడు కాదు, చాలా మంచివాడు అంది. పోనీ నువ్వెవరితో అయినా అక్రమ సంబంధం పెట్టుకున్నావా అని అతను అడగలేకపోయాడు. అతనే కాదు, ఏ తండ్రి కూడా అలాంటి ప్రశ్న కూతుర్ని అడగలేడు. తన పెంపకంలో తన కూతురు నిప్పులా పెరిగిందని ప్రతి తండ్రి అనుకుంటాడు. బురద ఎదుటి మనిషి మీద చల్లడానికే ఉంటుంది. వెంటనే అతను మిత్రాకు ఫోన్ చేసి లేని చిరునవ్వుతో, ఏంటి అల్లుడు గారు, అమ్మాయి అలక వహించింది, మీ మధ్య గొడవేంటి నాన్న అని బుజ్జగిస్తూ అడిగాడు. రాజు మీద కన్నెర్ర చేస్తే కన్ను పోతుంది, కానీ అల్లుడి మీద కన్నెర్ర చేస్తే కంటి వెలుగే పోతుందని తెలుసు. కారణం మీ అమ్మాయినే అడగండి అని మిత్ర కూడా నమ్రతగానే మాట్లాడాడు. అది కారణం చెప్పడం లేదు. అకారణంగా మీరు ఇలాంటి నిర్ణయానికి రారని నాకు తెలుసు. అసలు సమస్య ఏంటో చెప్తే పరిష్కారం నేను చెప్తానన్నా అని బుజ్జగించాడు. అది చెప్పుకోలేని కారణం కాబట్టి మీ అమ్మాయి చెప్పడం లేదు. నేను కూడా చెప్పలేను అని లైన్ కట్ చేశాడు. 3 నెలలు 3 యుగాలుగా గడిచాయి. మిత్ర తన వంట తానే చేసుకుంటున్నాడు. ఒంటరితనం కొత్త కాదు, కానీ ఆ రాత్రి విన్న మాటలు, ఆ సంఘటన నరాలను పట్టి పీడిస్తున్నాయి. ఒంటరిగా బతకలేకపోతున్నాడు. 10 రోజుల్లో అమెరికాకు వెళ్లి ఉద్యోగంలో చేరాల్సింది, కానీ ఈ బెంగతో వెళ్ళలేకపోయాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి నానా రభస చేశారు. భార్యాభర్తల మధ్య ఇలాంటి కలహాలు, అపోహలు సర్వసాధారణమని అందరూ బుజ్జగించి నీతులు చెప్పారు. వాళ్లకు అసలు విషయం తెలియక ఈతను జరిగిన దారుణం చెప్పలేక నరకం చవిచూస్తున్నాడు. 1 నెల రోజులు గడిచాయి. ఉన్న ఉద్యోగం పోయింది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు మందు కొట్టేవాడు. ఇప్పుడు ప్రతి రాత్రి తాగుతున్నాడు. ఒంటరిగా బతకలేకపోతున్నాడు. స్నేహితులను తరచూ కలిసి పొద్దు గడుపుతున్నాడు. మరో 3 నెలలు గడిస్తే మాన్యకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకోవాలని అప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈసారి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అమెరికాలో అతని కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మార్వాడి అమ్మాయి అంటే ఇష్టం. చాలా మంచిది. మరి రెండో పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో తెలియదు. అమెరికా వెళ్ళగానే ఆమెను కదిలించి చూడాలి అనుకున్నాడు. ఆ రోజు గ్రీష్మ బ్యాగ్ పట్టుకొని రాగానే మిత్ర ఆశ్చర్యపోయినప్పటికీ సంతోషిస్తూ, ఏయ్ బాగున్నావా, ఏంటి సర్ప్రైజ్, హైదరాబాద్లో పనుండి వస్తే కానీ నేను గుర్తుకు రాలేదా మొద్దు అని అంటూ మొట్టికాయ వేశాడు. ఆమె నవ్వుతూ, నా పని మీద కాద్రా ఫూల్, నీ పని మీదే వచ్చాను. నీ పెళ్ళాన్ని వదిలేశావంటగా, మీ నాన్నగారు నన్ను రాయబారిగా పంపారు అంది. ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు. నాకు ఆకలి దంచేస్తోంది, ముందు ఏదైనా వండి పెట్టు అని బ్యాగ్లు హాల్లో పెట్టి ఎంతో చనువుగా స్నానాల గదిలోకి దూరింది. గ్రీష్మ మిత్ర భోంచేస్తున్నారు. నైటీలు వేసుకొని ఆమె చీరలో ఎంతో హుందాగా ఉంది. అసలు ఆమె చేసిన తప్పేమిట్రా అని చనువుగా అడిగింది. తప్పు ఆమెది కాదు, నాది. ఆమె ఏంటో తెలియక తొందరపడ్డాను. మా నాన్నకున్న కులం పిచ్చికి, మా అమ్మకున్న కట్నం పిచ్చికి నేను బలయ్యాను. అసలు పెద్దలు చూసిన పెళ్లి చేసుకోవడం నాదే తప్పు అని బాధపడ్డాడు. ఆమె నిట్టూర్చి, రమేష్ని నేను బాగా అర్థం చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. చివరికి ఏం జరిగింది? నాకు 2 పిల్లలు పుట్టగానే నా మీద ముఖం ఎత్తి నాకు విడాకులిచ్చి వెళ్ళిపోయాడు. పెద్దలు చూసిన పెళ్లిలే కాదు, ప్రేమ పెళ్లిలు కూడా పెటాకులవుతాయి. నువ్వే బెటర్. నీ వెనక కనీసం పెద్దలున్నారు. నా వెనక ఆ పెద్దలు కూడా లేరు. కులాంతర వివాహం చేసుకున్నావుగా, నీ చావేదో నువ్వు చావు అన్నట్లు పుట్టింటి గడప తొక్కనివ్వడం లేదు. అటు మెట్టినింటి నుంచి నాకు రావాల్సిన ఆస్తి రావట్లేదు. రెంటికి చెడ్డ రేవడిలా మారాను అని బాధపడింది. అది కూడా నిజమేనని అతనికి తెలుసు. ఇద్దరిది ఒకే కాలేజ్, ప్రాణ స్నేహితులు. ఒకరింటికి ఒకరు వచ్చి వెళ్తుంటారు. రమేష్ ఆమె వెంట పడుతుంటే మిత్రానే పెద్దరికం తీసుకొని హీరోలా వాళ్ల పెళ్లి చేయించాడు. ఆ తర్వాత గ్రీష్మ అన్నలతో చావు దెబ్బలు తిని మిత్ర అమెరికా పారిపోయాడు. ఇంతా చేస్తే గ్రీష్మను రమేష్ వదిలేయడం అతన్ని కదిలించింది.
జరిగిన దాంట్లో రమేష్ తప్పుందని అతనికి తెలుసు. ఆమెను చూసిన ప్రతిసారి అతని గుండె తరుక్కుపోతోంది. గ్రీష్మ భోంచేస్తూ, మొన్న మీ నాన్న మా ఇంటికి వచ్చాడ్రా. మాన్యాతో నువ్వు ఎందుకు విడాకులు తీసుకుంటున్నావో కారణం తెలియక బాధపడుతున్నారు. తప్పంతా నీదే అనుకుంటున్నారు. కోర్స్ ఇలాంటి విషయాల్లో ముందు మగవాణ్ణే తప్పు పడతారు. కానీ నువ్వు తప్పు చేస్తావని నేను అనుకోవడం లేదు. చెప్పు, ఆమె చేసిన తప్పేంటి అని సూటిగా చూస్తూ అడిగింది. మిత్ర నిజం చెప్పలేక తల పట్టుకున్నాడు. ప్రాణ స్నేహితురాలికి కూడా నిజం చెప్పడానికి అతని ప్రాణం విలవిలలాడింది. ఆమె చాలాసేపు మాట్లాడలేదు. జవాబు రాలేదు. రాదని గ్రహించింది. అందుకే మెల్లిగా మాన్య అఫైర్ గురించి తెలిసిందా అని అడిగింది. అతను ఉలిక్కిపడి, ఆ విషయం నీకు తెలుసా అని అడిగాడు. ఆమె తలూపింది. ఓ రోజు మీ ఇంటికి వచ్చాను. ఇద్దరూ రెడ్ హ్యాండెడ్గా నాకు దొరికారు అని బాధపడింది. మరి ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నీ కాపురంలో చిచ్చు పెట్టాలా అని సూటిగా చూసింది. ఈ విషయం మా నాన్నకు చెప్పావా అని అడిగాడు. నీతో కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్పాలనుకున్నాను అని అంది. చెప్తే మాన్య అల్లరిపాలవుతుందిగా అన్నాడు. చెప్పకపోతే నువ్వు అల్లరిపాలవుతావుగా. ఇలాంటి విషయాలు ఎంతో కాలం దాగవు. రేపు కోర్టులోనైనా నువ్వు నిజం చెప్పక తప్పదుగా అంది. సరే, కోర్టులో జడ్జి అడిగితే అప్పుడు చూస్తాను. మాన్య ఏదో సాకు చెప్పి విడాకులు కోరవచ్చు అన్నాడు. సరే అన్నట్లు ఆమె తలాడించింది. ఇప్పుడు నువ్వెలా ఉన్నావు అని మాట మార్చుతూ అడిగాడు. అతను నిట్టూర్చాడు. పిల్లలు పుట్టనంతవరకే ఆడవాళ్లు తమ గురించి, తమ కోరికల గురించి ఆలోచిస్తారు. కానీ పిల్లలు పుట్టాక ఈ ప్రపంచంతో వాళ్లకు సంబంధాలు తెగిపోతాయి. పిల్లల గురించే ఆలోచిస్తారు. సినిమాకు వెళదామా అని ఆమెను ఓదార్చుతూ అడిగాడు. వద్దురా, నేను మా ఊరెళ్ళిపోవాలి. ఆయమ్మ నా పిల్లల్ని చూసుకోలేదు అని గడియారం చూస్తూ అంది. 3 రోజులుండి వెళ్ళొచ్చుగా అని బతిమాలాడు. ఆమె నిట్టూర్చి, వద్దురా, మొగుణ్ణి వదిలేసిన దాన్ని నేను, పెళ్ళాంని వదిలేసిన వాడివి నువ్వు. ఇద్దరం ఓ ఇంట్లో 3 రాత్రులు గడిపామంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు అని పెదవి విరిచింది. మనం కొన్నేళ్ల పాటు చనువుగా తిరిగాము. కానీ ఏ తప్పు చేయలేదు. మరి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అన్నాడు. తప్పు చేయకపోయినా నలుగురికి భయపడాలి, తప్పదు అంది. ఎవరికి భయపడాలి? నీకు నీ మొగుడు లేడు, నాకు నా పెళ్ళాం లేదు. మరి ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి అని రెట్టించి అడిగాడు. అది కూడా నిజమే అనుకుంది. చిన్నగా నవ్వింది. ఇద్దరూ రోజంతా కాలేజ్ కబుర్లు చెప్పుకొని నవ్వుకున్నారు. మిత్రాకు ఇష్టమైన రొయ్యల పులుసు ఆమె వండింది. అతను తనకు పెగ్గు కలుపుకొని, నీకు కలపనా అని అడిగాడు. తంతా గాడిద అని మందలించింది. పోనీ స్మాల్ తాగు అని అన్నాడు. వద్దు, కావాలంటే లైట్ బీర్ ఇవ్వు అని సిగ్గుపడింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తాగారు. భోంచేస్తూ తనివితీరా మాట్లాడుకున్నారు. రాత్రి 10 దాటింది. గ్రీష్మ ఓ గదిలో పడుకుంది. మిత్ర మరో గదిలో పడుకున్నాడు. అర్ధరాత్రి కరెంటు పోయింది. అసలే అది వేసవి. ఏసీ ఆగిపోగానే గ్రీష్మకు మెలకువ వచ్చింది. గది నిండా కటిక చీకటి. ఆమెకు ఒంటరితనం భయం కాదు, కానీ చీకటంటే భయం. ఆమెకు ఆ ఇల్లు కొత్త. ఆమె ఎక్కడుందో కూడా తెలీదు. భయంతో మిత్ర అని గట్టిగా అరిచింది. తలుపు తడుతూ మిత్ర, గ్రీష్మ భయపడకు మొద్దు, నేను హాల్లో ఉన్నాను, ముందు నీ గది తలుపు తెరువు అని బయటనుంచి గట్టిగా అరిచాడు. ఆమె చీకట్లో మెల్లిగా తడుముకుంటూ తలుపును చేరుకుని తెరిచింది. ఎదురుగా చిన్న టార్చ్ లైట్ పట్టుకొని నిల్చున్న మిత్రాను చూడగానే పోయిన ప్రాణం తిరిగొచ్చింది. హాయిగా ఊపిరి వదిలింది. తలుపు వేసుకున్నావు, బాగానే ఉంది, మరి గడి ఎందుకు వేసుకున్నావు మొద్దు అని మందలించాడు. పెళ్ళాం వదిలేసిన మొగుడు ఇంట్లో మొగుడు వదిలేసిన నాలాంటి ఆడది గడియ వేసుకోదేంటి అని వెక్కిరిస్తూ అంది. అతను ఆమె తలమీద మొట్టికాయ వేస్తూ, హేడ్చావు, ఇందా ఈ టార్చ్ లైట్ తీసుకొని గదిలో పడుకో, తలుపు వేసుకో, కానీ గడియ వేసుకోకు అని వెనక్కి వెళ్ళబోయాడు. ఆమె భయంగా చూస్తూ, ఒంటరిగా పడుకోగలను, కానీ చీకట్లో పడుకోలేను. ఈ టార్చ్ లైట్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే ఎలా? ఈ దిక్కుమాలిన కరెంట్ ఎప్పుడొస్తుందో తెలీదు. నీ గదిలో పడుకుంటాను అని గారాలు పోయింది. అతను ఆమెను చిలిపిగా చూస్తూ, పెళ్ళాం వదిలేసిన నాలాంటి మొగుడు పక్కన మొగుడు వదిలేసిన నీలాంటి ఆడది పడుకోవడం ఎంతవరకు సురక్షితమో ఓసారి ఆలోచించు అన్నాడు. ఆమె నవ్వు ఆపుకుంటూ, నా డైలాగులు నాకే అప్పగిస్తే చంపుతా. మగబుద్ధి ఎక్కడికి పోతుంది, మీరు మారి చావర్రా అని డొక్కలో పొడవబోయింది. అది ఆమెకు అలవాటు. అతను ఆ దెబ్బను తప్పించుకోవడానికి వెనక్కి జరిగాడు.
కానీ ఆమె చెయ్యి టార్చ్ లైట్కి తగిలింది. అది కింద పడి పగిలింది. ఎప్పటిలా కటిక చీకటి. ఆమె భయంతో అరిచింది. అతను చిరాకుతో, ఏయ్, చిన్నపిల్లల అరవకు, నేను పక్కనే ఉన్నానుగా అని అతని గొంతు వినిపించింది. చీకటంటే నాకు భయమని తెలుసు కదరా మగాడా. తిడితే కొడతా. ఇంతకీ నువ్వెక్కడున్నావు అని ఆమె గొంతులో ఆందోళన. నీ పక్కనే ఉన్నాను, నువ్విక్కడే ఉండు, నేను వంటగదిలోకి వెళ్ళి క్యాండిల్ వెలిగించి తీసుకొస్తాను అని అన్నాడు. అమ్మా, ఒంటరిగా నేనుండలేను, నా చెయ్యి పట్టుకొని నీతో పాటు తీసుకెళ్ళు అంది. ఇద్దరం కింద పడితే? వద్దు అన్నాడు. నువ్విక్కడే ఉండు అంది. వద్దని చెప్పానా? ముందు కింద పడ్డ టార్చ్ లైట్ చూడు, స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు అన్నాడు. సరే అంది. ఆ రోజు చేసిన తప్పుకు ఈరోజు నా కాళ్ళు పట్టుకుంటున్నావా అని ఆమె టీజింగ్ గొంతు. హే ఛీ, నా చేతులు పొరపాటున నీ కాళ్లకు తగిలాయి అని అతని గొంతులో చిరాకు. ఎలాగో కాళ్ళు పట్టుకున్నావు కదరా, నా కాళ్ళు మొక్కు, దీవిస్తాను అని ఆమె గలగలమంది. గాడిద కాళ్ళు నేను మొక్కాలా అన్నాడు. కెవ్వున అరిచి పాదాలను గిలితే తంత అడ్డగాడిద అని అంది. నన్నే తంతావా అన్నాడు. సచ్చినోడా, అంత గట్టిగా గిల్లుతావా, మంట పుడుతోంది అంది. ఏయ్, నన్నే తంతావా అన్నాడు. ఒరే సచ్చినోడా, వదల్రా, పడిపోతాను అంది. నన్ను తన్నినందుకు ముందు సారీ చెప్పు అన్నాడు. ముందు టార్చ్ లైట్ వెతికి చావు అంది. ముందు సారీ చెప్పు అన్నాడు. కాళ్ళు వదలరా, కింద పడేలా ఉన్నాను అంది. ఆమె కెవ్వు కేక. నా మీద దున్నపోతలా పడి అరుస్తావే అన్నాడు. నా నడ్డి విరిగిందిరా అంది. నా చెడ్డి పగిలింది, లే, బియ్యం బస్తాలా ఇంత బరువున్నావేంటే అన్నాడు. నా కాలు నీ కాళ్ళ మధ్య ఇరుక్కుందిరా, నువ్వు నీ కాలు తీస్తే కాని నా కాలు తీసి నిలబడలేను, కాలు తీయు అంది. నువ్వు పట్టుకుంది నా పీకను, వదులు, ఊపిరాడక చచ్చేలా ఉన్నాను అన్నాడు. సారీరా, ఏది కొంచెం దూరం జరుగు అంది. నీ చీర చినిగి అందులో నా కాలిరుక్కుంది, వెనక్కి జరుగు పంది అన్నాడు. ముందు నువ్వు అక్కడి నుంచి చేయి తీర్చావు అంది. ఏంటిది అన్నాడు. సచ్చినోడా, ముందు చేయి తీ అంది. హే, అక్కడ గిల్లుతావేంటి, మండుతోంది అన్నాడు. నన్ను గిల్లితే చంపుతా, అది గిల్లే చోట ముందు నువ్వు చేయి తీరా ఎదవా అంది. నువ్వా కాలు తీయి అన్నాడు. నువ్వు చేయి తీస్తే కానీ నేను కాలు తీయని పరిస్థితి అంది. నేను చేయి తీయలేని పరిస్థితి అన్నాడు. నేను కాలు కదపలేని పరిస్థితి అంది. వద్దు, వద్దంటున్నానా, ఏంటిది, వదల్రా అంది. ఏ అన్నాడు. అసలే ఆకలితో ఉన్నాను అని గుసగుసలాడింది. రెచ్చిపో అన్నాడు. తప్పు అంది. ఇది తప్పని చెప్పడానికి నీకు నీ మొగుళ్ళేడు, నాకు నా పెళ్ళాం లేదు, ఎవరికోసం మనం పవిత్రంగా ఉండాలి అన్నాడు. నిశ్శబ్దం ఆ ఇద్దరిని ఆవహించింది. తెల్లవారుజామున కాలింగ్ బెల్ శబ్దానికి మిత్ర కళ్ళు తెరిచాడు. కరెంట్ ఎప్పుడు వచ్చిందో తెలియదు. గ్రీష్మ చీర మంచం మీద పడుంది. ఆమె మంచం కింద నేల మీద ఆదమరిచి నిద్రపోతుంది. అతను టవల్ చుట్టుకుని పాలవాడు వచ్చి ఉంటాడనుకుని తలుపు తెరిచాడు. ఎదురుగా నిల్చున్న మాన్యని చూసి ఉలిక్కిపడ్డాడు. ఆమె పలకరింపుగా నవ్వలేదు. ఇది నా ఇల్లు అన్నట్లుగా దర్జాగా హాల్లోకి వచ్చింది. అనుమానంతో నేలమీద పడుకున్న గ్రీష్మను చూసింది. అప్పుడే కళ్ళు తెరిచిన గ్రీష్మ చావుకేక వేసి మంచం మీదికి పరిగెత్తి తన చీరను తీసుకుని ఒంటికి చుట్టుకుంది. మాన్య మాట్లాడలేదు. మాట్లాడ్డానికి ఏమీ మిగల్లేదు. జరగాల్సిన ఘోరం జరిగింది కాబట్టి. వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టింది. 10 నిమిషాల్లో టీ తయారైంది. ఆమె ఓ కప్పులో టీ పోసి హాల్లోకి వచ్చింది. మిత్ర తలపట్టుకుని సోఫాలో కూర్చున్నాడు తప్పు చేసిన వాళ్ళ. అప్పటికే గ్రీష్మ తన బ్యాగ్ తీసుకుని దొంగలా భయంగా వెళ్ళిపోయింది. మాన్య అతనికి టీ అందిస్తూ, నాకు విడాకులు ఇచ్చేంతవరకు ఎందుకు ఆగలేకపోయారు అని ఒకే ఒక్క ప్రశ్న వేసింది. ఆమె తలుచుకుంటే 100 ప్రశ్నలు వేయగలదు, కాని వేయలేని పరిస్థితి. తప్పు చేసిన వాడిలా తలొంచుకున్న అతను ఆ టీని తీసుకుని చప్పరించసాగాడు. ఆమె వంటగదిలోకి వెళ్ళి ఇద్దరికీ ఎప్పట్లా వంట చేస్తోంది. ఓ గంట వరకు అతను మాట్లాడలేకపోయాడు. అసలు మామూలు మనిషి కాలేకపోయాడు. ఆమె 2 పళ్ళాల్లో ఉప్మా తీసుకొచ్చి తినండి అంది. అతను తలెత్తలేకపోయాడు. అతను 100 మందిని చంపిన హంతకుళ్లా తలొంచుకున్నాడు. ఎందుకంటే నీతులు చెప్పడం వేరు, నీతిమాలిన పనిచేసిన తరువాత ఆ నీతులను ఎదుటి మనిషి ఎత్తి చూపుతుంటే దారుణంగా ఉంటుంది. మామూలు మనిషి హత్య చేయడం వేరు, జడ్జి హత్య చేయడం వేరు. అంతకుణ్ణి లోకం క్షమిస్తుంది, కానీ జడ్జిని ఎవ్వరూ క్షమించరు. ఆమె వచ్చి అతని ఎదురుగా కూర్చుని ఉప్మా తింటూ, తప్పు మీది కాదు, మీ వయసుది అంతకంటే కాదు, తప్పంతా ఒంటరితనానిది.
ఆడదానికి వాంఛ ఎంత తక్కువగా ఉంటుందో భయం అంత ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులకు, అన్నాతమ్ముడికి, అక్కాబావకు, సమాజానికి ఎదురుపడ్డ ప్రతి మగాడికి భయపడుతుంది. అంతకు మించి ఒంటరితనానికి ఇంకా భయపడుతుంది. మగాళ్ళ ఒంటరిగా ఉండలేదు. ఆడదానికి ఎప్పటికీ ఓ తోడు నీడలా ఉండాలి. మార్కెట్కి వెళ్ళాలన్నా ఓ తోడుని తీసుకెళ్తుంది. బయటికి వెళ్ళాక మూత్రానికి చెట్ల పొదల్లోకి వెళ్ళాలన్నా సాటి ఆడదాన్ని తోడుగా తీసుకెళ్తుంది. నాకు ఒంటరిగా పడుకోవడం చాలా భయం. మీరు నన్ను ఒంటరిదాన్ని చేసి అమెరికా వెళ్ళిపోయారు. అది మీ తప్పు కాదు, ఉద్యోగం అలాంటిది. జీవితంలో డబ్బు సంపాదించి హుందాగా బతకాలంటే భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని ఒంటరి వాళ్ళను చేసి ఉద్యోగ ధర్మం మీద విదేశాలకు వెళ్ళడం తప్పు కాదు, తప్పనిసరి అంది. అతను తల వంచుకునే చాలా ఆసక్తిగా వింటున్నాడు. ఆమె చెప్పింది తప్పనిపించడం లేదు. ఆడవాళ్లు దేన్నైనా భరిస్తారు, కానీ ఒంటరితనాన్ని అస్సలు భరించలేరు అని అది కల్లారా చవిచూశాడు. మిత్రకు తన చిన్నతనం గుర్తొచ్చింది. అతన్ని వదిన తోడుగా మార్కెట్కి తీసుకెళ్లేది. బస్సులో తన ఒడిలో కూర్చోబెట్టుకునేది. అతను పెద్ద పుడింగని కాదు, నలుగురు మగాళ్ళు వెంటపడితే కొట్టి రక్షిస్తాడనే కాదు, కానీ ఓ తోడు నీడలా ఉంటే ఆడదానికి ఉండే ఆ ధైర్యమే వేరు. ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు ఆమె మిత్రను బయటికి వెళ్ళనిచ్చేది కాదు. వంట చేస్తూ కబుర్లు చెప్పేది. చివరికి ఆమె స్నానాల గదిలో తలుపు వేసుకుని ఒంటరిగా స్నానం చేయడానికి కూడా భయపడేది. అతనికి స్నానం చేయించి ఆమె కూడా స్నానం చేసేది. అన్నయ్య ఊళ్ళో లేనప్పుడు తన దుప్పట్లో పడుకోబెట్టి చందమామ కథలు చెప్పి జోకొట్టేది. అన్నయ్య రాగానే పక్క గదిలోకి వెళ్ళి అమ్మ దగ్గర పడుకోమ్మనేది. కారణం తెలియని రోజులవి. ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఆడది ఎంత పిరికిదో చవిచూశాడు. మాన్య తన మౌనాన్ని వీడినట్లు దిగులుగా చూస్తూ, ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చాక ఒంటరిగా ఉండాలంటే నాకు భయమేసేది. అందుకే అత్తా మామయ్యలను, మా అమ్మా నాన్నను తరచూ పిలిచేదాన్ని. 4 రోజులు ఉండమని వేడుకునేదాన్ని. హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి గ్రీష్మ కూడా వచ్చి నాకు తోడుగా పడుకునేది. కానీ ఎవరు ఎక్కువ రోజులుంటారు? ఎవరి సంసారం వాళ్లకుంది. రాత్రివేళ నాకు తోడుగా పడుకోమ్మని ఆడపని మనుషులను అర్థించినా ఒప్పుకోలేదు. ఎదురింట్లో 4వ తరగతి చదువుతున్న హారిక ఉంది. ఆమెకు నేను బలవంతంగా ట్యూషన్ చెప్పి రాత్రి నాకు తోడుగా పడుకోబెట్టుకునేదాన్ని. తెల్లవారుగానే వెళ్ళిపోయేది. వాళ్ళ అమ్మా నాన్న కూడా దానికి ఒప్పుకున్నారు. 2 నెలలు బాగానే గడిచాయి. హారిక తల్లికి ట్రాన్స్ఫర్ అయింది. కూతుర్ని తోడుగా తీసుకుని మంగళూరుకు వెళ్ళింది. ఆమె తండ్రి విశ్వం చాలా మంచివాడు. అతను కూడా ఒంటరివాడయ్యాడు. మగాడు, ఉండగలడు. నేను ఉండలేకపోయాను. రాత్రివేళ ఒంటిగా పడుకుంటే నిద్ర వచ్చేది కాదు. నిద్ర పట్టిన పీడకలలు. ఆ రాత్రివేళ వీధిలో కుక్కలు మొరిగినా భయపడేదాన్ని. ఏ దొంగ వచ్చి ఇల్లు దోచుకుపోతాడో, నన్ను ఏం చేస్తాడోనన్న భయం. రాత్రి 1 గంట వరకు టీవీ చూస్తూ గడిపేదాన్ని. పైగా ఈ దిక్కుమాలిన కరెంట్ తరచూ పోయేది. అందుకే అతన్ని తోడుగా హాల్లో పడుకోమన్నాను. దాన్ని అతను ఎలా అర్థం చేసుకున్నాడో తెలీదు. మరుసటి రోజున ఆ పడక గదిలోకి దూరాడు. వద్దని వేడుకున్నాను. అతను వినలేదు. ఎదిరించలేకపోయాను. తిరగబడి తిడితే వెళ్ళిపోతాడు. ఒంటరిగా పడుకోలేను. అందుకే జంటగా పడుకోవడానికి అలవాటు పడ్డాను. ఆ భయంలో, ఆ ఒంటరితనంలో గుండెలో ఉన్న భర్త కానీ, గుండె మీద ఉన్న తాళి కానీ గుర్తుకు రాలేదు. రాదు కూడా. భయమే మృత్యువులా అంగుళం దూరంలో వెంటాడుతుంది. మెదన్ను కూడా గజగజా వణికిస్తుంది. ఆ చావు భయం వల్ల వచ్చే ముచ్చెమటలను తుడిచే ఓ చేయి తగిలితే హాయిగా ఉంటుంది. ఆ చేయిని గట్టిగా పట్టుకుంటే చాలు, భయం పోతుంది, చావు కనిపించదు అని ఏడ్చింది. అతను నివ్వెరపోతూ చూశాడు. ఆమె చెప్పింది అబద్ధం అనిపించలేదు. ఆమె చేసింది తప్పే, కానీ తప్పంతా ఆమెదే అనిపించడం లేదు. తప్పు చేసినందుకు ఆమె ఏడుస్తోంది. మరి తప్పు చేసినందుకు నేను కూడా ఎందుకు ఏడవలేకపోతున్నాను అనుకున్నాడు. అది మగాడికున్న ధైర్యమేమో అనుకున్నాడు. ఆలోచిస్తున్నాడు. ఆమె వైపు నుంచి ఆలోచిస్తున్నాడు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ, గ్రీష్మ చాలా మంచిది. మీరింకా మంచివారని నాకు తెలుసు. 10 ఏళ్ల మీ స్నేహంలో మీరిద్దరూ ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు. ఎందుకంటే అప్పుడు మీ చుట్టుపక్కల చాలామంది తోడుగా ఉన్నారు. ఆ ఆలోచనే రాలేదు. కానీ ఒంటరితనం ఆమెను శాపంలా వెంటాడుతోంది. మీరు ఒంటరితనాన్ని శాపంలా వెంట తెచ్చుకున్నారు. కానీ నిన్న రాత్రి మీరిద్దరూ అదుపు తప్పారు. కారణం మీ ఒంటరితనం. ఒంటరితనం ఎప్పుడూ ఓ తోడును కోరుకుంటుంది. ఆ తోడు తప్పా ఒప్పా అని ఆలోచించదు. ఆకలి ఎంగిలి ఎరగదు. ఒంటరితనం వావి వరసలు చూడదు. మీరు కూడా తప్పు చేశారు. ఆమె తల వంచుకొని, నేను తప్పు చేశాను, మీరు కూడా తప్పు చేశారు. దొందే కాబట్టి ఇద్దరం కలిసి కాపురం చేద్దామని బేరానికి దిగాను. నేను మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను.
మీరు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, లేదా కోర్టులో కలుద్దాం అని తుది నిర్ణయం మీ చేతిలో ఉందని వంటగదిలోకి వెళ్ళిపోయింది. అతను ఆ రోజంతా ఆలోచించాడు. ఆ రాత్రి ఆమె ఒంటరిగా తన పడక గదిలో పడుకుంది. అతను వచ్చి ఆమె పక్కన పడుకుంటూ, నీకు వీసా వచ్చాకే ఇద్దరం కలిసి అమెరికా వెళ్దాం అని వాటేసుకున్నాడు. భయం వదిలిన ఆమె అతన్ని ఉడుములా వాటేసుకుని ముద్దులతో ముంచింది.